మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి పోలీసులు ముందస్తు సమాచారంతో 25 లక్షల 2 కేజీల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాంపురం వై జంక్షన్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలో 3 యువకులను అదుపులోకి తీసుకుని మాదక ద్రవ్యంతో పాటు బైకు, నగదు, మొబైళ్లను సీజ్ చేశారు. ఇక నిందితులను చోడవరం కోర్టుకు రిమాండ్కు తరలించారు. రంజాన్ జకీర్ మన్సూరి ఇతను మన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన అతను. గొల్లూరి దానేష్ అనే అతను మా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబుర్గిడ మండలం చెందిన అతను. అదేవిధంగా పాంగి దేవదాసు అతను కూడా మన డుంబుర్గూడ మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వాళ్ళు. శ్రీరాంపురం చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఏజెన్సీ నుండి కిందికి వస్తూ ఎస్ఐ గారిని వారి సిబ్బందిని చూసి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయగా ఎస్ఐ గారు వాళ్ళు ఆపి వాళ్ళని వెంబడించి పట్టుకొని చెక్ చేయగా ఒక 2 కిలోలు గంజాయి లిక్విడ్ దొరికింది. దాని విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. ఎస్ఐ గారు అక్కడే ఇమీడియట్ రిపోర్ట్ రాసి సదరు ప్రాపర్టీని, వెహికల్స్ను, వాళ్ళ దగ్గర నుండి 3 సెల్ ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకి రిమాండ్ పంపిస్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ లక్ష్య